హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరిడోరా సిస్టర్ని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గట్టి పకోడీ అండి. మనం షాప్స్లో తీసుకునే పకోడీలానే చాలా బాగుంటుంది. ఒకసారి ఇంట్లో మీరు ట్రై చేసేయండి. నేను చెప్పిన టిప్స్ని యూజ్ చేసి చేశారంటే చాలా బాగా వస్తుంది. ముందుగా నేనైతే 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. వాటిని సన్నగా ఇలాగ కట్ చేసుకున్నాను. ఆ కట్ చేసుకున్నవి ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. తర్వాత ఒక 3 లేదా 2 పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని వాటిని కూడా సన్నగానే తురుముకున్నానండి. ఆ 2 తురుముకున్నవి నేను ఉల్లిపాయల్లోనే యాడ్ చేసేసుకున్నాను. తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి, అయితే అది ఆప్షనల్. కొత్తిమీర కూడా నేను సన్నగా తురుముకొని దాంట్లోనే యాడ్ చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కల్లో. దాంట్లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత కాస్త అంటే ఒక స్పూను లేదా అంటే మన దగ్గర ఉన్న స్పూన్ సైజుని బట్టి మనం తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసేసుకున్న తర్వాత మనం 2 స్పూన్స్ కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే 1 స్పూన్ అయినా సరిపోతుంది. నేనైతే 2 స్పూన్ల కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా 2 స్పూన్ల అంటే సరిపోదు అని అనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కారం మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. కొంచెం అంటే బాగుంటుందన్నమాట. అంటే ఇది కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పకోడీ అనేది కొంచెం జీలకర్ర వేసుకుంటే కొంచెం బాగుంటుందన్నమాట, హెల్త్కి కూడా. ఇలాగ వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి మొత్తం కలిసే విధంగా ఉల్లిపాయలకి మొత్తం అన్ని పట్టే విధంగా ఒకసారి మొత్తం కలిపెట్టేసుకోవాలి. తర్వాత నేను ఒక కప్పు అంటే నేను తీసుకున్నది 200 గ్రామ్స్ అలా ఉంటుందన్నమాట. ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు శనగపిండిని తీసుకొని ఇప్పుడు కలుపుకొని ఉంచుకున్నాం కదండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు, వాటిలో యాడ్ చేసేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ అంటే పకోడీ కరకరలా ఆడాలి అని అనుకుంటే నేనైతే 1 స్పూను కార్న్ఫ్లవర్ని యాడ్ చేసుకున్నానండి. ఆ కార్న్ఫ్లవర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనికి మిశ్రమానికి సరిపడా వాటర్ని కొద్దిగా అంటే ఒక్కసారి మొత్తం పోసేయకోకుండా కొద్దిగా నేను మిక్స్ చేసుకుంటూ వాటర్ని మొత్తం కలుపుకుంటూ ఉన్నానండి. నేను చూపించిన విధంగా ఇలాగ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. లేదు అనుకుంటే ఇంకొంచెం మీరు చూసుకొని కొంచెం వాటర్ పోసుకోవచ్చని నాకైతే సరిపోయినట్టు అనిపించింది. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత విడిగా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని దాంట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత అంటే కాస్త హైగా ఆయిల్ బాయిల్ అవ్వకోకుండా కాస్త కొంచెం బాగా కాకపోయినా నార్మల్గా ఆయిల్ హీట్ ఎక్కేదాకా ఉంచండి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మనం కలిపి ఉంచుకున్నాం కదండి పకోడీ మిశ్రమంకి, దాన్ని కొద్దిగా ఇలా ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలాగా వేసుకుంటూ ఉండండి. మొత్తం ఒకసారి వేసేసుకుంటే కుప్పలాగా అయిపోతాయి అన్నమాట. అంటే ఒకదానికొకటి అతుక్కుపోతూ ఉంటుంది. అట్లా కాకుండా ఇలా విడివిడిగా యాడ్ చేసుకుంటూ ఉంటే దానికి అతుక్కోకుండా ఉంటుంది. ఎందుకంటే మనం పెట్టుకున్న ప్యాన్ని మనం వేసుకున్న ఆయిల్ అనేది ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మొత్తం సరిపడా ఉండే విధంగా డీప్ ఫ్రై చేసుకునే విధంగా వేసుకోవడానికి ట్రై చేయండి. ఒకసారిగా మనం వేసుకున్న పిండి సరిపోకపోతే మీరు రెండోసారి కూడా డీప్ ఫ్రై చేసుకోవడానికి కూడా వేసుకోవచ్చు. ఇలా నేను 2 మాదిరిగా వేసుకున్నాను అనమాట. ఒకసారి ఇలా వేసేసుకున్న తర్వాత బాగా ఫ్రై ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతాయి. అట్లా కాకోకుండా ఆయిల్ ఆల్రెడీ హీట్లోనే ఉంటుంది కాబట్టి కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల బాగా ఉడుకుతాయి అండ్ బయట కూడా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను చూపించిన విధంగా చూసారా బాగా ఉడికిపోయినాయి అనమాట, బాగా ఫ్రై అయిపోయినాయి. అందుకనే తీసేస్తున్నాను. కొన్ని పీసెస్లు మాత్రం ఎందుకంటే మనం అన్నీ ఒకసారి వేయట్లేదు, చేత కొద్దిగా వేస్తున్నాం కాబట్టి కొన్ని త్వరగా ఉడుకుతాయి, కొన్ని ఉడకవు అనమాట. అలా చూసుకొని తీసుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత అవి మొత్తం ఫ్రై అయిపోయినాయి అని అనుకున్న తర్వాత అవి మొత్తం తీసేసుకొని మిగిలిన పిండి కూడా ఉంది కదా అవి కూడా ఇంకో వాయిలో వేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే ఈ మొత్తం తీసేసి మిగిలిన పిండిని కూడా నేను రెండోసారి వేసుకున్నానండి. ఇలా రెండోసారి వేసుకొని అవి కూడా బాగా వేగే వరకు ఉంచానండి. బాగా ఫ్రై అయిన తర్వాత అవి కూడా తీసేసి వేరే బౌల్లోకి అయితే తీసేసుకున్నాను నేను. ఇట్లా వేరే బౌల్లోకి తీసేసుకొని కాసేపు బాగా
ఆరనిచ్చానండి. చాలా సింపుల్గా అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారనమాట. ఎక్కువ వర్షాకాలంలో చలికాలంలో కాస్త వేడివేడిగా ఎప్పుడైనా తినాలంటే ఇలాంటివి ట్రై చేసేయండి. చాలా బాగుంటాయి అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. అంతేనండి గట్టి పకోడీ తయారు చేసే విధానం. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.